రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ అంటున్నారా? అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకో, నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు నచ్చుతారు, ఇద్దరు గొడవలు వస్తాయి. కుటుంబంలో అన్న నచ్చితే మళ్ళీ చెల్లితో గొడవలు ఉంటాయి. ట్రాన్స్ కమ్యూనిటీలో మాత్రం భేదాభిప్రాయాలు ఉండవట. అంటే ట్రాన్స్లో కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడే సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. గురువులు అంటుంటారంట వాళ్ళలోనే కుటుంబాన్ని చూసుకుంటారంట. అసలు ఏంటి, వాట్ అబౌట్ ట్రాన్స్ కమ్యూనిటీ? నాకు తెలుసుకోవాలని ఉంటుంది ఒక్కొక్కసారి. 100%. ఏంటంటే మేము ఇలా అని తెలిసినప్పుడు జీరో నాలెడ్జ్తో మేము బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే సడన్గా ఫ్యామిలీ వాళ్ళు ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయి స్టేటస్కి వెళ్తామన్నప్పుడు ఏ ఫ్యామిలీ యాక్సెప్ట్ చెయ్యరు. అలాంటి టైంలో మేము జీరో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ టైంలో మాకు షెల్టర్ ఉండదు, తినడానికి ఉండదు, ఫుడ్ ఉండదు, ఏమీ ఉండని టైంలో మాకు ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్ కమ్యూనిటీ. సో వాళ్ళ చెట్టు కింద మేము పడుకుని తలదార్చుకునే టైం అని అనమాట మాకు అది. ఎందుకు అని అంటే ఏమీ ఉండదు. ఒక బాధని మేము ఎక్స్ప్రెస్ చేయాలంటే మాలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకుంటారు. సో ఆ టైంలో ఓకే, చన్నీళ్ళకి వేడినీళ్ళు తోడైంది అన్నట్టు మా కమ్యూనిటీ అనేది దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు కూడా మమ్మల్ని వెళ్ళిపోయిన వెంటనే ఏమీ మార్చేయరు. అమ్మ మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏజ్ ఎంత అన్నీ కనుక్కుంటారు. 18 years బిలో ఉంటే ఇది కరెక్ట్ టైం కాదు, ఫ్యామిలీని పిలిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడము. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ కొంతమంది యాక్సెప్ట్ చేయకుండా వదిలేస్తారు, ఆ టైంలో వాళ్ళ దగ్గరే పెట్టుకుని గైడెన్స్ ఇచ్చి 18 దాటిన తర్వాత భిక్షాటనకి పంపిస్తారు. ఎందుకంటే మాకు అదే సోర్స్, అదే ఇన్కమ్. అవి మేము రూపాయి దాచుకుని 2 years or 1.5 year మేము సొసైటీని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంటి, అక్కడ అదే జరుగుతుంది, బట్ ఇది ఎక్కువ అయిపోతుంది. మమ్మల్ని మేము మార్చుకునే తరుణంలో ఆ టైంలో కొంచెం బియర్డ్, ముస్టాచ్ ఇట్లాంటి అన్నీ ఉంటూ ఉంటాయి. వాటిని మేము రిమూవ్ చేసుకోవడము, ఇలా ప్రతి ఒక్క పనిలో మాకు రూపాయి కావాలి. ఆ టైంలో మేము బయటికి వెళ్ళాలి కదా. సో ఈ సొసైటీ అనేది వెటకారంగా చూడడము, ఏంటి ఇలా ఉన్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి, అలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు అవన్నీ మేము తీసుకొని ముందుకెళ్తూ ప్రతి రూపాయి దాస్తే మా కమ్యూనిటీ అనేది మమ్మల్ని ఒక ఆడపిల్లలా చేసి దాని తర్వాత మాకు ఒక లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలి కాబట్టి మీరు కష్టపడి సంపాదించుకోండి అని చెప్పి ఆ టైం వరకు వాళ్ళు మమ్మల్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఆ టైంలో మాకు బాగా సపోర్ట్ ఇస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మెంటల్ కండిషన్ బాగోకపోయినా, మాకు మనీ పరంగా కానీ అలాంటి, ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలివితేటలతో అయితే ఉండరు. కొంతమంది సంపాదించుకోగలుగుతారు, కొంతమంది సంపాదించుకోలేకుండా ఉంటారు. కాబట్టి ఆ టైంలో గైడెన్స్ అనమాట. గురువులు అంటే వెళ్ళగానే మమ్మల్ని ఒక రీతి వేస్తారనమాట, వేసి ఒకరికి అడాప్ట్ చేస్తారు. మాకు ఆవిడ అత్తయ్య అవుతారు, ఆవిడే మాకు గురువు. సో మాకు రేపు సర్జరీ అయినా, మాకు మంచి అయినా చెడైనా, రేపొద్దున మా గురువులు అనేవాళ్ళు కాలం చెల్లితే, ఇప్పుడు భర్త చనిపోతే భార్య ఎలా అయితే వైట్ శారీ కట్టుకుంటారో, ఆ ఇంట్లో పెద్ద కోడలు ఎవరైతే ఉన్నారో ఆవిడ వైట్ శారీ కట్టుకుంటారు. లేదా మేమంతా ఎంతమంది ఉన్నామో అంతమంది కట్టుకుంటామంటే అంతమంది కూడా కట్టుకోవాలి. ఆయన మాకు భర్తతో సమానం, మా అత్తయ్య మాకు భర్త. అంటే ఇక్కడ మెంటల్ రిలేషన్షిప్పే ఉంటుంది అంతే తప్ప ఫిజికల్గా మా గురువు మాకు ఒక తల్లితో సమానం. వాళ్ళు మమ్మల్ని ప్రతి సర్జరీ కానీ లేకపోతే మా లైఫ్లో ఏది ఉన్నా మంచి చెడు అంతా వాళ్ళే వాళ్ళ గైడెన్స్లో మేము ఉంటాం అనమాట. ఇంకొకరు మదర్ ఉంటారు, అంటే పుట్టింటిలాగా అమ్మకి ఏదైనా బాధ అనిపిస్తే చెప్పుకోవడము, లేదంటే ఇంటికి వెళ్ళడము. ఇంకా ప్రతి అమ్మాయి లైఫ్లో ఎలా ఉంటారు, బట్ ఒక అమ్మాయి లైఫ్లో ఒక అబ్బాయి ఉంటాడు, మా లైఫ్లో మా అత్తయ్య ఉంటారు. ఓకే, అందుకే ఈ ఫెస్టివల్స్ అప్పుడు కూడా వాళ్ళతోనే మీరు అన్ని ఈ తాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు, కాళ్ళు మొక్కుతూ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. సర్జరీ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మేము తిరుగు పూజను చేసుకుంటాం అనమాట. సో ఆ తిరుగు పూజ రోజున మా గురువు గారు మాకు తాళి కడతారు. ఇంకా మిగతా అనేది ఇంకా ఎవరైనా అబ్బాయి నచ్చితే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా కామన్, వేరేగా ఉంటుంది ఒక అమ్మాయి లైఫ్లో ఉన్నట్టే. బట్ మా కమ్యూనిటీ ప్రకారం అయితే మాత్రం మా గురువే మాకు భర్తతో సమానం. ఓకే అంకిత, కొన్ని విషయాలు తెలుసుకున్నా. యాక్చువల్లీ ట్రాన్స్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే, అబ్బాయిగా పుడతారు, అమ్మాయిగా మారాలనుకుంటారు. కొంతమందికి డబ్బులు ఉండవు. కమ్యూనిటీకి వచ్చిన తర్వాత భిక్షాటన చేస్తారు, కష్టాలు పడతారు, ఎన్నో చీత్కారాలు, అవన్నీ అవమానాలు జరుగుతాయి. ఈ మారే క్రమంలో కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. ఎవరైతే గురువు అని నమ్ముకుంటున్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు
మామూలుగా మన చిన్న దెబ్బ తగిలితేనే, ఇట్లా చిన్న గిచ్చితేనే మాకు వెంటనే మనం బాధ తీసుకోలేము. అలాంటిది ఒక ప్రైవేట్ పార్ట్స్ మీద ఆపరేషన్ చేసుకోలేని సిచ్యువేషన్స్‌లో మరిగే ఆయిల్‌ని పోసి కూడా వాళ్ళు అమ్మాయిగా మారిపోతారంట. యాహ్! అండ్ ఒకప్పుడు అవును. ఒకప్పుడు ఇప్పుడు కాలంలో. టెక్నాలజీ ఇట్లా వచ్చిన తర్వాత అవును. కొంతమంది సర్జరీ అవును. చేసుకుంటున్నారు. అంటే ట్రాన్స్ కమ్యూనిటీకి వచ్చేటప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి యెస్. ఇప్పుడు వీళ్ళు నువ్వు కొజ్జారా అంటున్నారు, అవునవును. చెక్కాగాడివిరా అంటున్నారు, అవును. అనేయడానికి అంటున్నారు. కానీ అబ్బాయిగా పుట్టిన వ్యక్తి అమ్మాయిగా మారడానికి ప్రాణాలనే యెస్. బలిచ్చేస్తున్నట్టు. అవును. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక బిడ్డకి జన్మనిస్తే మరో జన్మ ఎత్తినట్టు, అవును. మీ ట్రాన్స్‌లో అసలు మారాలనుకున్నప్పుడు నిజంగా ఇంకొక జన్మని ఎత్తినట్టే. 100% అది. అది ఏం చెప్తావు అంకిత యాక్చువల్లీ? సో మీరన్నది కూడా కరెక్టే. మరిగే ఆయిల్ గురించి చెప్పారు కదా! సో ఇది ఒక కాలంలో ఏంటంటే రాజులు ఉన్నప్పుడు మాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా బాగుండేది. రాజులు మన నిజాముల కాలంలో మమ్మల్ని వాళ్ళకి ఒక నమ్మిన బంటులా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఏదైనా హెల్ప్ కావాలన్నా ఆలోచన పరంగా కానీ, అంటే మేము ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాం. సో ఆ టైంలో నిజాముల కాలంలో మమ్మల్ని చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మా వేషధారణ కూడా అప్పుడు ఇట్లా ఉండేది కాదు. ఓన్లీ పైజామా టైప్ ఉండి ఒక సైడ్ ఓనీ లాగా వేసుకుని, సో కాకపోతే రెడీ అవడం అయితే అందమైన అమ్మాయిలాగానే రెడీ అయ్యేవారు. బట్ వేషధారణ కొంచెం డిఫరెంట్ ఉండేది. సో వాళ్ళ భార్యలకి మమ్మల్ని ఒక సెక్యూరిటీ పర్పస్ కింద చాలా బాగా పెట్టుకునేవారు. అక్కడి నుంచి వచ్చిందే మాకు ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్న దయారు. ఆ కాలంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడున్న దయారు మాకు నిజాములు ఇచ్చిందే. ఇప్పటికీ మా పెద్దవాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడే ఉంటారు. సో మీరు పాయింట్కి వస్తే ఏంటంటే, మాకు ఆ టైంలో దాయి నిర్వాణ అనేవారు. ఇప్పుడు మీరు చెప్పారు ఆయిల్ పోసేవారు. డెఫినెట్లీ ఆ టైంలో సర్జరీస్ అనేవి ఏమీ లేవు. ఇక మారాలి అంటే ఆ పార్ట్ని డెఫినెట్లీ అక్కడ ఉన్న టైంలోనే కట్ చేస్తారు. కట్ చేయగానే ఇక్కడ గొయ్యి తీస్తారు, ఇటువైపు ఆయిల్ పెడతారు. పర్సన్ బ్రతికితే ఆయిల్ పోస్తూ అదే ఇంకా ఆయింట్మెంట్ కింద దాన్ని మార్చి సో అలా ఉంటారు. లేదంటే ఇమీడియట్లీ వాళ్ళు ఏమైనా బెదిరిపోయినా లేకపోతే భయపడినా, సో అక్కడ చనిపోతే అక్కడే పూడ్చి చేసి వచ్చేస్తారు ఆ కాలంలో. తర్వాత కొద్దిగా సర్జరీస్లో కొంచెం చేంజెస్ వచ్చినాయి. నార్మల్ సర్జరీ అని, సిగ్మాయిడ్ అని, పెరిటోరియం అని, SRS అని, ఇందులో లాట్ ఆఫ్ సర్జరీస్ వచ్చినాయి ఇప్పుడున్న టెక్నాలజీకి. ఆ టైంలో చాలామంది రిస్క్ బేర్ చేసి మరి చాలామంది అనేస్తారు ఈజీగా కొజ్జా చెక్క అని. ఎవరి లైఫ్ని ఎవరు పనంగా పెడతారు? ఒక అబ్బాయికి చీర కట్టుకోమంటే కట్టుకుంటాడా? కట్టుకోలేడు. మాలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు తప్ప. సో మాకంటూ ఒక ఫ్యూచర్ ఉండదు, మాది జీరో అని తెలిసినా కూడా మేము ఈ లైఫ్కే ఇష్టపడుతున్నామంటే మాకు ఈ లైఫ్ అంటే ఇష్టం. ఎందుకంటే మా మనసుకు తెలుసు ఇది మేము చేసుకున్న తప్పు కాదు. జీన్స్ లోపమే కానీ లేకపోతే దేవుడు పెట్టిన పరీక్షలో కానీ మేము ఎక్కడో చేసుకున్నామేమో, మంచో చెడో మేము ఇలాగే బ్రతకాలనుకోవడం చాలా హ్యాపీ. ఎంతోమంది ఇప్పుడు మరి మ్యారేజ్ చేసుకుంటున్నారు అబ్బాయిలు, అమ్మాయిని సరిగ్గా చూసుకుంటున్నారా? వాళ్ళ లైఫ్ మళ్ళీ పోవట్లేదా? ఒక అమ్మాయి లైఫ్ని నాశనం చేయడం కన్నా నేను ఒక అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాను, సో నా లైఫ్ని నేనే హ్యాపీగా చేసుకుంటాను. అంతేగాని ఒక అమ్మాయికి ఏ ఫీలింగ్స్ లేని మమ్మల్ని తీసుకెళ్ళి కట్టబెట్టేసి సొసైటీ ఏదో అనుకుంటుందని మేము వాళ్ళ లైఫ్ని మేము పాడు చేయట్లేదు. సో ఒక రకంగా ఒక అబ్బాయి, కొంతమంది అబ్బాయిలతో పోల్చుకుంటే మేము చాలా హ్యాపీ. అది నేను ఫీల్ అవుతాను చాలా. ఎందుకంటే మేము ఒక అమ్మాయిలా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ ఆపోజిట్ అమ్మాయి మాకు ఒక అక్కో చెల్లో ఆ ఫీలింగే మాకు ఉంటుంది. అందుకని మేము మా ప్రాణాన్ని పలంగా పెట్టి మేము సర్జరీస్ చేయించుకుంటాం. అందువల్ల మేము ఒక అమ్మాయిలాగా ఉండాలనుకుంటాము. ఒక అమ్మాయితో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అక్క చెల్లి అనుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటాం, అలా అనమాట. ఫస్ట్ ఈ సర్జరీస్ ఇదంతా ఓకేరా? చాలా మట్టుకు ఏంటంటే సర్జరీస్కి చాలా లక్షల్లో అవుతుంది అంటుంటారు. ఈ సర్జరీ సెషన్కి వెళ్ళేటప్పుడు ఈ అమౌంట్ అంతా మీరు భిక్షాటన చేస్తారు, కొంతమంది నెక్స్ట్ సెక్స్ వర్క్ చేస్తుంటారు. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అసలు నార్మల్ సర్జరీస్కి, హై రేంజ్ సర్జరీస్కి? ఎందుకంటే మన ఇంటర్వ్యూ ట్రాన్స్ కమ్యూనిటీలో ఎవరైనా చూసినా కూడా అప్రోచ్ అవ్వాలంటే ఏంటి అనే, అంతే తప్పితే వేరే ఏం కాదు. సో నార్మల్గా ఒకప్పుడు సర్జరీస్ అయితే 1 lakh అలా ఉండేది నార్మల్ సర్జరీ. ఇప్పుడు మినిమం 2.5 పెడితేనే నార్మల్ సర్జరీ అవుతుంది. హై కాస్ట్ వచ్చి 10 lakhs. 10 lakhs? 10 lakhs ఫుల్లీ ఫీమేల్ సర్జరీ.
ఫుల్లీ ఫీమేల్ Hmm. సర్జరీ. అంటే ఇంకా ఫుల్లీ ఫీమేల్ అనమాట. Hmm. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎట్లనో సేమ్, కాకపోతే పిల్లలు అనేవాళ్ళు కలగదు. ఉండరు. సో దేవుడు మాకు ఇవ్వంది గర్భసంచి, అది లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారు, True. అది ఒప్పుకోవాలి మేము. సో అలాంటి సర్జరీస్ కూడా ఉన్నాయి మాకు. సో 10 to ఇంటికి వచ్చి మేము రెస్ట్ తీసుకునే అంతా 12 lakhs అవుతుంది 100%. 12 lakhs అవుతుంది. యా, ఇప్పుడు ఈ నార్మల్ సర్జరీకి అడ్వాన్స్డ్ సర్జరీకి డిఫరెన్సియేషన్ ఏంటి అసలు? నార్మల్ సర్జరీస్ వచ్చి అంటే అది కూడా ఏంటంటే ఫీమేల్ లానే ఉంటుంది, బట్ వాళ్ళు సెక్సువల్గా అంత ఉండదన్నమాట. బట్ వాళ్ళకున్న తరుణంలో అలా ఉండేవారు ఆ కాలంలో. ఓకే బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఇప్పుడు అందరూ ఫుల్లీ ఫీమేల్ సర్జరీస్లోనే ఉన్నారు. ఓకే యా, ఎందుకంటే ప్రతి రూపాయిని దాచుకోవడము, లేకపోతే ఇప్పుడు గోల్డ్, అప్పట్లో చిన్న చిన్న గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, దాన్ని అమ్మేసైనా కూడా నేను అమ్మాయిలా ఉండాలి, అవును. సో నేను నా పార్ట్నర్ నేను హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్స్తో అందరూ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీయే చేయించుకుంటున్నారు. ఓకే దీనికోసం వాళ్ళకున్న గోల్డో లేకపోతే ఇంకేదో తాకట్లు పెట్టి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత పిచ్చి మాకు ఒక అమ్మాయిలాగా ఉండాలి. మారటానికి. ఎస్.